సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో రైతు బంధుకు అర్హులు వీళ్ళే. సీఎం కీలక ప్రకటన. రైతు బంధు విషయంలో చాలా రోజులు రకరకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఇక రైతు బంధు పథకంపై మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది. ఈ పథకంతో 100 ఎకరాలు ఉన్న వారికి, ఫామ్ హౌస్లు ఉన్న వారికి లబ్ధి చేకూరుతుంది అని అనుకుంటున్నారు. కానీ పేద రైతులకు పెద్దగా ఉపయోగం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ దఫా రైతు బంధు పాత పద్ధతిలో ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎకరాకు 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పాత పద్ధతిలో 10,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా అందరికీ అందలేదు. రైతు భరోసా విషయంలో కొత్తగా మార్గదర్శకాలు జారీ చేస్తామని కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కూడా. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ రైతు బంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం వ్యవసాయం చేసే వాళ్లకు మాత్రమే రైతు బంధు ఇస్తామని క్లారిటీ ఇచ్చేశారు. వ్యవసాయం చేయకుండా కేవలం భూమి ఉన్న యజమానులకు రైతు బంధు పథకం ఇవ్వబోమని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ నిర్ణయం పట్ల రైతుల లోకం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.